అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ఇక సంచార్ సాధ్యపై కేంద్రం వెనక్కి తగ్గింది. యాప్ కంపల్సరీ ఏమీ కాదని తేల్చి చెప్పింది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లాంచ్ చేసి అంత ఫ్యూ మంత్స్ అయింది. ఈలోపు 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగాం అక్కడ. సో ఈ విధంగా అందరికీ ఉపయోగపడేటువంటి యాప్ ఇది. ఇందులో ఎక్కడా మీకు తెలియకుండా అసలు ఫోన్లో మీకుండే కాంటాక్ట్స్ తోటి సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. కేవలం ఎవరైనా ఫ్రాడ్ కాల్ వస్తే ఆ కాల్ని మీరు రిపోర్ట్ చేయటం, లేదా ఫ్రాడ్ ఎస్ఎంఎస్ వస్తే ఎస్ఎంఎస్ రిపోర్ట్ చేయటం. అంటే మీ కాల్ లాగు ఎస్ఎంఎస్ అది కూడా మీరు చెప్తేనే అవి రెండింటిని యాక్సెస్ చేస్తుంది. మీ కాంటాక్ట్స్ కానీ ఇంక ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ యాక్సెస్ చెయ్యదు. కాకపోతే మీరు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా చూపించుకోండి. ఇందులో 100% పేదవాళ్ళ కోసం, చదువుకోని వాళ్ళ కోసం, పెద్దల కోసం ఎక్కడైతే 23,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఫ్రాడ్ పర్ ఇయర్ జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి యాప్. ఐ రికమెండ్ అందరినీ కూడా ఇది డౌన్లోడ్ చేసుకోమని చెప్తాను, ఒకవేళ ఆల్రెడీ మీకు డివైస్ ఉంటే. కాబట్టి ఇందులో ఎక్కడా భయపడాల్సిన లేదు, ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ గవర్నమెంట్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను మా డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్లాట్ఫామ్, మా మినిస్ట్రీ తప్పించి వేరే వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇది. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో వ్యక్తుల స్వేచ్ఛ, వ్యక్తులు ఎవరైతే ఏం మాట్లాడారు వాళ్ళ గోప్యతని, అంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలకు సంబంధించినటువంటి దానికి భంగం కలుగుద్దనేది ప్రధానంగా విపక్షాలు చేసేటువంటి ఆరోపణ. ఎట్లా అంటున్నాను, అదే నేను అనేది. మీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది, ఫేస్బుక్ యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది. అవన్నీ ఉన్నంత మాత్రాన మీ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఏముంది? మీరు ఇస్తేనే వెళ్తుంది అది. అది కూడా ఏంటి, ఫ్రాడ్ కాల్స్ ఎవరైతే ఉన్నారో అందులో 5 ఫీచర్స్ ఉన్నాయి. మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఎవరన్నా స్పామ్ కాల్ చేశారా, ఇట్లా 4-5 ఉన్నాయి తప్పించి వేరే ఫీచరే లేదు అందులో చేయటానికి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కొన్ని సెట్ చేస్తుంది, అలాంటిది ఆల్గోరిథం లాంటిది. ఇందులో ఆల్గోరిథం ఏమీ లేదమ్మా. సింపుల్గా మీ ఫోన్ నంబర్ ఇది ఫ్రాడ్ నంబర్ అంటే అది కూడా ఆ నంబర్కి వెళ్ళి ఒక డేటాబేస్లో ఉంటుంది. ఒక్కళ్ళు చేసినంత మాత్రాన అది అలర్ట్ అవ్వదు. ఒక 20-30 మంది, ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకోమని. ఎందుకంటే ఆ ఫ్రాడ్ చేసేవాళ్ళు 50 మందికి 100 మందికి చేస్తారు. 30-40 మంది కనుక ఫ్రాడ్ అని రిపీటెడ్గా ఆ నంబర్ చేసినప్పుడే అప్పుడు ఆ నంబర్ని వెరిఫై చేసి అది ఫ్రాడ్ అని డిసైడ్ చేస్తారు. అంతేగాని గబక్కన ఒకళ్ళు ఎవరైనా చెప్పిన వెంటనే కూడా అలా చేయలేము. సార్, ఆన్లైన్ మీడియా యాప్స్ లో రిపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్. అలానే దాన్ని చాలా మంది సైబర్ బుల్లింగ్ కూడా చేస్తారు. కావాలని మాస్ రిపోర్ట్స్ చేసి అకౌంట్స్ తీసేస్తారు. అలానే దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కదా. ఇది డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ చేసింది. ఇందులో మిస్యూజ్ చేయడానికి అవకాశమే లేదు. ఎవరైనా మీరు చెక్ చేసుకోండి. మాస్ రిపోర్ట్స్ కాదమ్మా, ఎట్లా 1.2 crore అకౌంట్ యాప్లు డౌన్లోడ్ అయ్యి ఈరోజు అద్భుతంగా పనిచేస్తూ ఉంది డేటా. ఇదేమి మేము టెస్ట్ చేయకుండా ఎట్లా పడితే అట్లా చేయలేదు. ఇంతమంది డౌన్లోడ్ చేసి 100% వర్క్ అయ్యి సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ ఉన్నాకే డివైస్ వాళ్ళని ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేశాం. యూపీఐ లాగా మరో రెవల్యూషనరీ యాప్ అవుతుంది అంటే ఫ్రాడ్ ప్రివెన్షన్ చేయడానికి డెఫినెట్గా అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఓన్లీ ఇంగ్లీష్, హిందీ కాదు, అన్ని లాంగ్వేజెస్లో మేము పెట్టించాం ప్రతి ఒక్కరికి. అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా తెలుగు కానీ కన్నడ ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమైతే ఈజీగా ఉంటుందని, రెవల్యూషనరీగా ఉంటుందనే చేసాం మేము. దీని మీద యాక్చువల్గా చాలా వర్క్ చేసి ఇదే మొబైల్ నంబర్స్ని 2,28,000 మొబైల్ నంబర్స్ని డిస్కనెక్ట్ చేసాం. మొబైల్ హ్యాండ్సెట్స్ ఫోన్స్ని 2,27,000 బ్లాక్ చేసాం. ఫ్రాడ్ అమౌంట్ వచ్చేటప్పటికి 475 కోట్లు. అంటే ఇది ఈ మధ్య కాబట్టి లాంచ్ చేసింది. రికవర్ నంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ట్రేస్డ్ అంటే అవి 26 లక్షలు ట్రేస్ చేసాం. రికవర్డ్ 7,23,000 హ్యాండ్సెట్స్ని రికవర్ చేసాం. అంటే ఈ సంచార సాధ్య యాప్ ఓన్లీ ఫోన్ల వరకేనా, ఏమైనా ఇప్పుడు ఫ్రాడ్ ఏమైనా జరిగితే దాన్ని కూడా మీరు బ్యాంకులకు రిపోర్ట్ చేసి వాటిని చేయటం అట్లాంటివి కూడా ఉంది? అది దీని నుంచి వచ్చే డేటాను తీసుకొని ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అని బ్యాంక్స్కి ఇంకొక యాప్ ఇస్తాం మనం. బ్యాంక్స్ దీంతో కమ్యూనికేట్ అవుతుంది. ఈ ఫోన్ నంబర్స్ ఉన్న వ్యక్తులు కనుక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంక్లో మీరు యూపీఐలో మనీ పంపించేటప్పుడు మీకు అలర్ట్ వస్తుంది. ఈ ఫోన్ నంబర్కి మీరు దేనికైతే పంపిస్తున్నారో
ఇది మాకు వచ్చిన డేటా ప్రకారం హై రిస్క్ ఆర్ మీడియం రిస్క్ ఆర్ లో రిస్క్ అని చూపిస్తుంది. చూపించినప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకొని పే చేసుకోవాలి, అలర్ట్ ఇస్తుంది. స్టిల్ మీరు ఏది నేను చేయాలనుకుంటే మీరు చేయొచ్చు, జస్ట్ ఏంటంటే ఒక ఇండికేషన్ అది. కానీ మీరు మొబైల్ కంపెనీకి ఇచ్చిన నోటిఫికేషన్ యాపిల్ కానీ సామ్సంగ్ అన్ని కంపెనీస్కి మీరు ఇన్బుల్టే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు అన్నది ఆ నోటిఫికేషన్లో ఉంది ఒకటి. అవును, ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇప్పుడే ఫేస్బుక్ గూగుల్ యాప్ ఎట్లా ఉంటాయో జీమెయిల్ ఇది కూడా అట్లా పెట్టండి. ఇన్స్టాల్ చేసినంత మాత్రాన దానికి అకౌంట్ యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్. ఫేస్బుక్ మీకు లాగిన్ అయ్యి కొత్త ఫోన్ తీసుకుంటారు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, మీ అకౌంట్ పాస్వర్డ్ లేనిదే ఫేస్బుక్ పనిచేయదు కదా. ఇది అంతే, మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ యాప్ వాడుకోవాలి అనుకున్నప్పుడు మీరు లాగిన్ అయ్యి ఇచ్చినప్పుడే దానికి పనిచేస్తుంది. లేదు మాకు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. లేదు అది కరెక్ట్ కాదు. ఇది కొంతమందికి ఏంటంటే ఇలాంటివి పెట్టడం వల్ల ఇష్టం లేదు, వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటం కానీ దానికి కావాలని ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేశారు. ఈరోజు చెప్తున్నాం 100% ఎక్కడ మొత్తం మేము యాక్ట్ చదివా ఎక్కడా డిలీట్ చేసే అవకాశం లేదనేది లేదు. మీరు 100% డిలీట్ చేసుకోవాలి. యాపిల్ పాలసీకి విరుద్ధంగా యాపిల్ పాలసీ దీన్ని ఒప్పుకోదు. సో ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది పాయింట్. యాపిల్ కానీ లార్జ్ కంపెనీస్ ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ ఇట్లాంటి కొన్ని యాప్స్ కనుక ఇన్స్టాల్ చేసినప్పుడు మళ్ళీ ఫీచర్లు ఎక్స్ట్రా అడిగినప్పుడల్లా మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు కమర్షియల్ ఇంటెంట్ ఉన్న వాటిని మేము ప్రీ ఇన్స్టాల్ చేస్తాం కానీ ఇట్లాంటివి చేయమంటున్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించినటువంటిది. 23,000 కోట్ల రూపాయలు ఈ రోజున లాస్ అవుతా ఉన్నాం పర్ ఇయర్. ఇది రోజుకి పెరిగిపోతూ ఉంది సైబర్ క్రైమ్. ఇందులో ప్రజలు భాగస్వామ్యం అయ్యి ఎవరు ఫ్రాడ్ చేస్తున్నారో ఒక మోసపోయిన ఒక వ్యక్తి కనుక చెప్తే 100 మందిని మనం సేవ్ చేయొచ్చు. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైనదని చెప్పి దీన్ని మేము ప్రయారిటైజ్ చేసుకున్నాం. అంతేగాని గవర్నమెంట్ అన్ని యాప్లు ఇన్స్టాల్ చేయమని కూడా అడగదు. అంటే వాళ్ళ వైపు నుంచి ఏ రెస్పాన్స్ ఉంది సార్?